వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మార్పులు చేర్పులు పెద్ద ఎత్తునే ఉన్నాయి, నో డౌట్. ఆ మార్పు చేర్పులని ముందుగానే జగన్ చెప్పుకొచ్చారు, ఇవాళ కాదు 2 ఏళ్ల నుంచి చెప్తూనే ఉన్నారు. ఆ చెప్పిన రివ్యూలు నడుస్తూనే ఉన్నాయి. అయినా చివరిలో మనకి సెట్ అయిపోతుంది అనుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో కొన్ని మార్పు చేర్పులు జరుగుతున్నాయి. ఆ సందర్భంగా నెగిటివ్స్ ఉంటాయి, నెగిటివ్ షేడ్స్ ఉంటాయి, ఇష్యూస్ ఉంటాయి. అయితే ఈ టైంలో వాస్తవంగా తెలుగుదేశం అనుకూల మీడియా ఫీల్ అయినంత భారీ ఎత్తున జరగట్లేదు. ఒక ఆళ్ల రామకృష్ణారెడ్డి లేకపోతే కనుక ఒక కాపు రామచంద్రారెడ్డి ఇట్లాంటి వాళ్ళకి సంబంధించి వచ్చింది తప్పించి ఇంకా అది కూడా ఒకటికి రెండోది యాడ్ అయింది. భారీగా 30-40 అప్పుడేదో 4 ఎమ్మెల్యేలు వెళ్ళినటువంటి సందర్భంలో 30-40 మంది వెళ్ళిపోతారన్నటువంటి దశ నుంచి ప్రస్తుతానికి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అందులో ఒకటి లావు శ్రీకృష్ణదేవరాయలు. వాస్తవంగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన విజ్ఞాన సంస్థల అధినేత లావు శ్రీకృష్ణదేవరాయలు వచ్చేటప్పటికి తను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నర్సరావుపేట ఎంపీగా గెలిచారు. తనకి గుంటూరు వెళ్ళమని చెప్పి జగన్ చెప్పడం. అంబటి రాయుడు వాస్తవంగా గుంటూరు అని అందరూ అనుకున్నారు, కానీ అంబటి రాయుడిని కాదని ఈయన ఇటు వెళ్ళమంటే ఆయన వెళ్ళనని చెప్పారు అన్నటువంటిదే ఈనాడు జ్యోతి ప్రొజెక్ట్ చేసింది. తాజాగా తన కామెంట్స్కి సంబంధించి మాత్రం ఒక అనుమానాన్ని రేకెత్తించే పాయింట్ని తెలుగుదేశం అనుకూల మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది. మేబీ అది నిజమో కాదో ఆయనే చెప్పాలి. ఈసారి నర్సరావుపేట నుంచి పోటీ చేయట్లేదు, గుంటూరు నుండి పోటీ చేయాలని అధిష్టానం ఆదేశించింది. నాకు గుంటూరు నుండి పోటీ చేసే ఆలోచన లేదు, అధిష్టానం లెక్కలు వేరు, నా ఆలోచనలు వేరు. అంటే నర్సరావుపేట నుండి పోటీ చేయట్లేదని కన్ఫర్మ్ చేసేసారు. రెండోది గుంటూరు నుండి నాకు చేయడం ఇష్టం లేదు అని చెప్పారు అన్నటువంటి, అంటే సంథింగ్ ఏదో జరుగుతోంది అన్నటువంటి పాయింట్ అయితే దాంట్లో ఉంది. అది ఎంతవరకు వాస్తవమో ఆయనే చెప్పాల్సి ఉంది.